ఇక నిర్మాతలు ఫెడరేషన్ మధ్య చర్చలు విఫలమైన నేపథ్యంలో సినీ కార్మికులు తీసుకున్న నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇక 30% మేర వేతనాలు ఇవ్వలేమని, కావాలంటే షూటింగ్లు ఆపేస్తామని నిర్మాతలు చెబుతున్నారు. కేవలం బెదిరింపులకు పాల్పడమేనంటూ తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టైగర్ రాజ్ తెలిపారు. ఫిలిం ఛాంబర్ ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నామంటున్న టైగర్ రాజ్తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. తెలుగు ఫిలిం ఫెడరేషన్ దగ్గర మన ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ టైగర్ రాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ వేతనాల పరిస్థితి ఏంటి, ప్రస్తుతం వాళ్ళ కార్యాచరణ ఏంటనేది వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్, యాక్చువల్గా సినీ నిర్మాతలు ఏమంటున్నారంటే మీరు 30% వేతనాలు అడుగుతున్నారు, తర్వాత ఏ రోజు వేతనాలు ఆ రోజు వేయాలంటున్నారు. వాళ్ళు ఏమన్నారంటే 2000 లోపు ఉన్న వ్యక్తులకు మాత్రమే పెంచుతాం, ఆ పైన పెంచము, మిగతా వాళ్ళకు మేము ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి అంటున్నారు. అట్లయితే అవసరమైతే షూటింగ్లు బంద్ చేసుకుంటాం అంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు చెప్పండి. షూటింగ్ బంద్ చేసుకుంటాను అనడం అది బెదిరింపుకు దారి తీస్తుంది అన్న, అది కరెక్ట్ కాదు. మేము కార్మికులన్నీ కోరుకుంటున్న కోరిక ఏందన్న, ఒక చిన్న కోరిక 30% వేజెస్ పెంచండి అని చెప్పేసి కోరుకోవడం జరిగింది తప్ప, అది కూడా వాళ్ళు ఇచ్చిన హామీనే. 3 ఏళ్ల కింద ఫిలిం ఛాంబర్ నుంచి మనకు వచ్చిన హామీ ఏంది, ఎవ్రీ ఇయర్ 10% పెంచండి, 3 ఏళ్ల నుంచి పెంచలేదు, 30% పెంచండి అంటున్నాం. దానికి వీళ్ళు డివైడెడ్ రూల్ చేస్తున్నారు అన్న. 2000 లోపు ఉన్న వాళ్ళకి పెంచుతామంటే 2000 లోపు ఈరోజు ప్రొడక్షన్ బాగున్నది అన్న, ఆయన చేస్తున్నాడు సరే బాగున్నది. ఇప్పుడు 13 యూనియన్లు ఉన్నాయి, డైలీ వేజెస్ యూనియన్. ఆ 13 యూనియన్లలో ఒక 3 యూనియన్లకి ఇబ్బంది వస్తుంది. ఒక టెక్నీషియన్, ఒక ఫైటరు, ఒక డాన్సర్ అన్న. ఇంట్లో కూడా వాళ్ళ కష్టాన్ని గుర్తించండి అంటున్నాం. ఫైటర్స్ కూడా ఆయన లైఫ్ త్యాగం చేసి ఒక ఫైట్లో పాల్గొంటాడన్న, అక్కడ ఏమైనా జరగవచ్చు. ఇంట్లోకి వెళ్ళి బయటికి వస్తే మళ్ళీ తిరిగి వస్తామా రామా కూడా ఫ్యామిలీ గ్యారంటీ లేని సిచ్యువేషన్ అన్న. అట్లాంటి రిస్క్ జాబ్ ఫైటర్ అన్నది. వాళ్ళకు ఎవ్రీడే ఒక 4000 ఏదో ఉన్నది. ఆ 4000 ఇంటూ ఒక సినిమా ఒక ఫైట్ చేస్తే ఒక 3 నుంచి 4 రోజులు ఉంటుంది అన్న. 4 రోజులు పని చేస్తే 4 into 4 ఎంత అయిందన్న, 16,000. అంటే ఒక సాంగ్ చేస్తే ఒక నెలకు ఒక సాంగ్ దొరుకుతుంది, ఒక ఫైట్ సీన్ దొరుకుతుంది ఒక ఫైటర్కి. 4 రోజులు చేస్తే 16,000 వస్తున్నాయి. 16,000 ఈ రోజు ఎట్లా బతుకుతామన్నా ఇంత కాస్ట్లీ లివింగ్ సిటీలల్లో. ఎక్కడ ఇల్లు రెంట్ తీసుకోవాలన్నా కూడా 12 నుంచి 15,000 సింగిల్ బెడ్రూమ్లు ఉన్నాయి కదన్న. అంత సమాజానికి తెలిసిందే కదా. దానికి మనం కోరుకుంటున్నది ఏంది, లైఫ్ త్యాగం చేస్తున్నాం, మనం దీన్ని నమ్ముకున్నాము కాబట్టి దీనిలోనే మనం కొనసాగుతున్నాము, మాకు న్యాయం చేయండి అని కోరుకుంటున్నాం. రాజు గారు, మీ యొక్క ఈ ఆర్టిస్ట్ యూనియన్ లో ఎట్లా ఉంటాయి పేమెంట్స్ అసలు? యాక్చువల్ గా ఆర్టిస్ట్ యూనియన్ ఏంటంటే అన్న, ఆర్టిస్ట్ యూనియన్ కి ఒక పేమెంట్ అనేది ఉండదన్న. సామాన్యంగా ఒక పబ్లిక్ ఒక గ్యాంగ్ లో కొద్దిగా పోతే, ఒక డైలాగ్ ఆర్టిస్ట్ కూడా అంటారు మన దాంట్లో, ఒక గ్యాంగ్ లో మాదిగా పోతే వాళ్ళకు మినిమం 1710 రూపాయలు పేమెంట్ అన్న మన గతంలో 3 ఏళ్ల కింద. ఇప్పుడు పెంచితే మా అంటే ఒక 2500 అవుతుంది. ఏది ఆర్టిస్ట్ గుంపులో ఒక మెయిన్ ఆర్టిస్ట్ కి ఒక హీరో పక్కన కానీ ఒక విలన్ పక్కన కానీ 50 మంది 100 మంది ఆర్టిస్టులు ఉండాలనుకున్నప్పుడు మాత్రం అది పేమెంట్ వర్తిస్తుంది. ఇండివిజువల్ గా మన దాంట్లో ఎట్లుందంటే, ఈరోజు ఆర్టిస్ట్ అంటే అందరు ఆర్టిస్టులే, సినిమా హీరోలు అందరూ కూడా ఆర్టిస్టులే. కాకపోతే అది ఎవరైతే స్కిల్స్ ని బట్టి టాలెంట్ ని బట్టి సపరేట్ మాట్లాడుకుంటారు. ఇప్పుడు యాక్చువల్గా 7వ రోజు చేరింది, నిర్మాతలు ఏమో దగ్గరట్లేదు, వాళ్ళు పర్సెంటేజ్ విషయంలో పట్టుబడుతున్నారు, మేము అనే షరతులు విధిస్తున్నారు. మరి మీ కార్యాచరణ ఏంటి? ఫ్యూచర్ కార్యాచరణ ఏం లేదన్న, ప్రతిరోజు మన మీడియా మిత్రులు ప్రపంచానికి చూపిస్తున్నారు మా కష్టాలు ఏందని. షూటింగ్లు కొనసాగితే నా కార్మికులు కడుపు నుండి అన్నం తింటారు. వాళ్ళు మొండి చేయి పట్టుకొని ఇట్లనే పోటీ పడితే ఇట్లనే జరుగుతాం. కరోనా వచ్చింది అనుకుంటాం, 3 ఏళ్ళు కరోనాలో ఇంట్లో కూర్చున్నామన్నా, ఇప్పుడు 1 నెల రోజులు కూర్చుంటాము. ఆల్రెడీ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నాము. సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తున్నాము. అవసరమైతే రేవంత్ రెడ్డి సార్ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాము. సినీ పెద్దలు ఉన్నారు, సినిమా ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా మాకు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, మోహన్ బాబు గారు ఉన్నారు. వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాము. వాళ్ళందరూ కలిసి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. ఇప్పుడు రాజు గారు చెప్తున్న విషయం ఏంటంటే, ఖచ్చితంగా 30% పెంచాల్సిందే. తర్వాత వేతనాల విషయంలో మాత్రం అందరికీ ఒకేలాగా చేస్తేనే మేము ఒప్పుకుంటాము, ఒకరికి డివైడ్ రూల్ తీసుకొస్తే మాత్రం ఒప్పుకోమని చెప్తున్నారు. కెమెరామెన్ షారితో అశోక్, హైదరాబాద్.